ज्वलत्कराळ जिह्विका तदत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः। అందరికీ నమస్కారం। ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాభివందనాలు। కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం। శివుని శిరముపై నెలవంకల వంపు తిరిగిన సముద్రపొడ్డు నగరి ఈ విశాఖ మహానగరం। ఈ నగరి కైలాసగిరినే ఆభరణంగా ధరించిన సొగసరి। ఇది కేవలం సముద్ర తీరాన వెలిసినటువంటి మహానగరం మాత్రమే కాదు, సాంస్కృతిక సుగంధాలతోటి, పరిమళాలతోటి నిండినటువంటి పుణ్యభూమి కూడా। దేశంలోనే 9వ అతిపెద్ద మహానగరంగా, గూగుల్ నగరంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ విశాఖ నగరంలో ఈరోజు ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం। మీ అందరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ప్రింట్ పార్ట్నర్ ఈనాడు, రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం। ముందుగా ఈ ప్రాంగణంలో విశాఖపట్నంకి చెందిన శ్రీ బాలభాను అర్చక సంఘం వేద పండితులు వేదపఠనం చేసి ఈ ప్రాంగణాన్ని పునీతం చేస్తారు। గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినేవతి ధీనామవిత్రియవతు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం। నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం। శ్రీమహాగణాధిపతయే నమః, శ్రీమహాసరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః। హరి ఓం ఓం సహస్రశీర్షావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే షణ్చతుష్పదే। ఓం శాంతి శాంతి శాంతిః। సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి। ఓం సహ నో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం శాంతి శాంతి
शान्तिः। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి మహాపుణ్య పర్వాన ప్రదోషకాలంలో దివ్యమైన పుణ్యోపేతమైనటువంటి కార్తీక దీపోత్సవానికి విచ్చేసినటువంటి విశాఖపట్నం మహిళామూర్తులందరికీ శుభస్వాగతం. ఈ కార్తీక దీపోత్సవం అనేటటువంటి ఈ కార్యక్రమం ఒక చక్కని ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఇప్పుడే వేద స్వస్తి పూర్తయింది. కొద్దిసేపట్లో దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమై అనంతరం మీ అందరి చేత సంకల్పం చేయించి తదనంతరం విఘ్నకారకుడు విఘ్ననాశకుడు అయినటువంటి ప్రణవస్వరూపుడు ప్రమథ గణనాయకుడు అయినటువంటి గణపతి పూజ ఆచార్యముఖంగా జరిపించి ఈనాడు దివ్యమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి కనుక తులసీధాత్రి సమేత ఆ దామోదరుడి యొక్క దివ్యానుగ్రహాన్ని కాంక్షిస్తూ విష్ణు అష్టోత్తరంతో లక్ష్మీనారాయణుల అర్చన కూడా జరుగుతుంది. అనంతరం కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విధులలో అత్యంత ప్రధానమైనటువంటిది స్నానము, ధ్యానము, భగవదర్చనము, దానము, దీపారాధనము, వీటితో పాటు భగవత్కథాశ్రవణం. అది కూడా చాలా విశిష్టమైనది కనుక ఇక్కడ అనంత కళ్యాణ గుణవైభవుడైనటువంటి భగవంతుడి యొక్క ఆ భగవత్కథాశ్రవణం కూడా ప్రవచనం కూడా జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు అంటే భగవంతుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు అని అర్థం. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. మీ అందరికీ తెలుసు, కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ లేశమాత్రమైన ఏ కొద్దిపాటి భగవదర్చన అయినా కూడా భగవన్నామైనా సరే విశేషమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది. ఏ విధంగా అయితే ఒక చక్కటి మల్లెపూలతో మాలలల్లి మధ్య మధ్య దాని మధ్యలో మంచి కర్పూరం బిళ్ళలు, మంచు ముక్కలు గనక చేర్చి ఆ మాలలు అల్లితే ఇంకా శోభాయమానంగా ఎట్లా ఉంటుందో ఈ కార్యక్రమమే ఒక ప్రణాళికాబద్ధంగా జరిగేదైతే దీన్ని మధ్య మధ్యలో మీ అందరి చేత భగవన్నామం చెప్పిస్తూ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో ఆయా దేవతామూర్తుల యొక్క ధ్యాన శ్లోకాలు కూడా మీతో చెప్పిస్తూ ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది. కానీ మరొక్కసారి మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత శ్రద్ధగా చేసుకుంటే భగవద్ అనుగ్రహం మీకు అంత పరిపూర్ణంగా లభిస్తుంది. ఏ కార్యక్రమం అయినా జ్యోతి ప్రజ్వలనతోనే ప్రారంభమవుతుంది. చీకట్లను చీల్చి వెలుగును పంచే దీపం అంటే సాక్షాత్తు ఆ శివుడే. వెలుగు అంటే మనకు గుర్తుకొచ్చేది సూర్యుడు, భక్తి అంటే మనకు గుర్తుకు వచ్చేది దీపం. ఆ రెండిటి కలయికల ఆ క్షణమే నేటి మన ఈ కార్తీక దీపోత్సవం. మరి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ఆరంభించవలసిందిగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులను కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలనం చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దంపతులని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సతీమణి శ్రీమతి గంటా శారదా గారు, అలాగే తిరుమల ఐఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎం సత్యనారాయణ గారు, విజన్ డెవలపర్స్ ఎండి మద్దినేని సురేష్ గారు, బుల్లయ్య కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ జి మధుకుమార్ గారిని గౌరవప్రదంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాచనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఉత్తేప్య స్వజాతవేదో భగ్నన్నిరుతిం మమ పశుగుశ్చ మఖ్యమావహ జీవనం చ దిశో దిశ
అగ్నినాగ్నిः సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవా జిహ్వా స్యః అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం. దీపలక్ష్మీదేవ్యే నమః. శ్రీలక్ష్మీనారాయణస్వరూప దీపదేవతాయే నమః. గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టవాగోంసస్తనూభిः వ్యశేమ దేవహితం యధాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సఖాయ సఖ్యాన జానతే భద్రైషాన్ లక్ష్మీర్నిహితాధివాచే. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపదీపదేవ్యై నమః. గంధపుష్పాక్షతైః అభ్యర్చ్య సుప్రతిష్ఠితమస్తు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతగమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. అద్వైతం విష్ణవే చరణిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞయేవాంతరః ప్రతిష్ఠతి. స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మమ ఆజ్ఞ వర్చో విహవేశ్వస్తవయం ద్వేంధానాస్తనవంబుషేమ మహ్యన్నమంతాం ప్రతిశస్రస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావందో మరుదో విష్ణురగ్నిః. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే నవ చ మే ఏకాదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మే ఏకవింశతిశ్చ మే త్రయోవింశతిశ్చ మే పంచవింశతిశ్చ మే సప్తవింశతిశ్చ మే నవవింశతిశ్చ మే ఏకత్రికోశశ్చ మే త్రయస్త్రికోశశ్చ మే చతస్రశ్చ మే అష్టౌ చ మే ద్వాదశ చ మే పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మదినేర్జాయతే యస్యేవం విదిశాగ్నిహోత్రం జిహ్వతి యౌచేన ఏవం వేద శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కార్తీక దామోదర ప్రసాద సిద్ధిరస్తు. ఈ కార్యక్రమాన్ని ఆరంభించినటువంటి అధిరథ మహారథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. మీ అందరి చేత ఈ పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమానికి సంకల్పం చేయించడం జరుగుతుంది. మీకు ఇచ్చినటువంటి వస్తువుల్లో నీళ్లు, వాటర్ బాటిల్, అదేవిధంగా అక్షతలు మీ కుడి చేతి వైపు సిద్ధంగా పెట్టుకోండి. సంకల్పం చేయించిన తరువాత ఆచార్యముఖంగా
గణపతి పూజ ప్రారంభమవుతుంది. సంకల్పం చెప్పమన్నప్పుడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా బిగ్గరగా అందరికీ వినపడేలాగా గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చెప్పండి. ఎందుకంటే భగవన్నామం ఎప్పుడూ కూడా గట్టిగా చెప్పాలి, బలంగా చేయాలి. ఏమిటి దీనివల్ల అంటే భగవన్నామాన్ని చెప్పినటువంటి మనం తరించడమే కాదు, మన నోటి గుండా వచ్చినటువంటి ఈ భగవన్నామం విన్నటువంటి వాళ్ళు కూడా తరిస్తారు. వాళ్ళని తరింపజేసినటువంటి పుణ్యం కూడా మనకి అదనంగా వస్తుంది. ఒక్కసారి అందరూ 2 చేతులు జోడించి శ్రీ గణేశాయ నమః గట్టిగా చెప్పాలి. శ్రీ గణేశాయ నమః. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. గౌరీపుత్రుడైనటువంటి ఆ వినాయకుడిని ఎవరైతే ప్రతి నిత్యం నమస్కరిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఆ గణేశుడు ఈరోజు మనందరికి కూడా వాటన్నిటిని ప్రసాదించాలని మనం తలపెడుతున్నటువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతూ మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు ఇప్పుడు గణపతి పూజను ప్రారంభిస్తారు. మనందరం కూడా భక్తితో ఆ గణపతిని ఆరాధించుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాధియో రుద్రో మహర్షిః హిరణ్యగర్భం పశ్యత జాయమానకం సదో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు యస్మాత్ పరన్న పరమస్తి కించిత్ యస్మాన్నానీయో నధ్యాయోస్తి కశ్చిత్ వృక్షయవ శబ్దోదివితిష్టస్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయ శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతే సర్వే దఖ్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్యసర్గస్థం తత్రాపి దఖ్రం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. అందరూ నమస్కారం చేస్తూ మనస్సులో భగవన్నామాన్ని చెప్పుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శుచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో మహాభాగవతేభ్యో సువాసినేభ్యో నమో నమః. మీ అందరి దగ్గర ఇచ్చినటువంటి ఆ జలాన్ని కొద్దిగా కుడి చేతిలోకి తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద అందరూ కూడా పుండరీకాక్ష పుండరీకాక్ష అనే నామాన్ని చెప్పుకుంటూ చక్కగా ఆ నీళ్లు చల్లండి. ముందుగా మీ శిరస్సున మార్జన చేసుకోండి. తరువాత మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద మార్జన చేయండి. పుండరీకాక్ష పుండరీకాక్ష అనే నామాన్ని చెబుతూ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. అందరూ ఒక్కసారి నమస్కారం చేయండి. గోవిందేది సదా స్నానం గోవిందేది సదా జపం గోవిందేది సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా 3 సార్లు గోవిందనామని చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవింద. తర్వాత మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు ఉంచి చివరి వేళ్ళు దూరంగా ఉండేలాగా పెట్టి గోకర్ణ ముద్ర అంటారు దీన్ని. ఆవు చెవిలాగా ఉండాలి. చేతిలో మీరు
నీళ్లు వేసుకొని మొదటిసారి నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి 3 సార్లు విడివిడిగా శబ్దం రాకుండా పుచ్చుకోండి. దీన్ని ఆచమనం అంటారు. అందరూ కూడా ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః. మొదటిసారి పుచ్చుకోండి నారాయణాయ నమః. మూడవసారి మాధవాయ నమః. ఇప్పుడు మళ్ళీ చేతిలో నీళ్లు వేసుకొని ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తొడుచుకొని నమస్కారం చేస్తూ అందరూ కేశవనామాలు శ్రద్ధగా వినండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీకు ఎడమ చేతి వైపు వెనక్కి వేయండి. దీన్ని భూత ఉచ్చాటన అంటారు. ఉత్తిష్టంతో భరపిశాచాః ఏతే భవీభారకాః ఏతేషాభివృమధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత అందరూ కూడా మనస్సులో ప్రణవం అంటే ఓంకారం చెప్పుకుంటూ ముక్కు పట్టుకొని ప్రాణాయామం అందరూ కూడా చేయండి. అంగుళ్యగ్రే నాసికాగ్రే సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం అపక్రామంతు భూతాద్యా పిశాచా సర్వతోముఖాః సర్వేషాం విరోధేన పూజా కర్మ సమారభే. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భవస్సవరోం. అందరూ కొద్దిగా అక్షతలు తీసుకొని నమస్కారం చేస్తూ చెప్పండి మమ. గట్టిగా చెప్పాలమ్మా. భగవన్నామమైన భగవత్ సంకల్పమైన గట్టిగా బిగ్గరగా చెప్పాలి. చెప్పండి మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని నమస్కారం చేస్తూ ఉండండి. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలిగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మిరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యో ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీకమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణవిశిష్టాయాం శుభతిథౌ అముఖగోత్రోద్భవస్య. తరువాత వివాహమైనటువంటి సువాసిని మూర్తులు మహాగౌరీ స్వరూపులు ముందుగా మీ భర్త గారి పేరు చెప్పుకోండి. వివాహం కానటువంటి కన్యకామణులు మీ తండ్రి గారి పేరు, తర్వాత మీ తల్లి గారి పేరు, తర్వాత మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య మీ భర్త గారి పేరు తర్వాత మీ పేరు. ధర్మపత్ని సమేతస్య ధర్మపత్న్యాః శ్రీమతః నామధేయవత్యాః. తర్వాత మీ పిల్లల పేర్లు చిరంజీవినాం కుమారస్య కుమార్యాః. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి సాధ్యమవుతుంది కనుక అందరూ గట్టిగా చెప్పండి. చెప్పండి అస్మాకం సహకుటుంబానాం సబాంధవానాం. గట్టిగా చెప్పాలి. ఆశ్రిత వర్గానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సదభీష్ట ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం కార్తీకమాస శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి మహాపర్వణి శ్రీ కార్తిక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసని సహ కార్తిక దీప ప్రజ్వలన దీపార్చన పూర్వకం కార్తిక దీపోత్సవం కరిష్యమాణః నిర్విఘ్నత సిద్ధ్యర్థం ఆచార్య శ్రీహస్తేన
మహాగణపతి పూజాం కరిష్యావహే అని నమస్కారం చేసి ఒక్కసారి భగవంతుడికి శిరస్సు వంచి నమస్కరించండి. మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సరే ఆయన నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాడు. అదేవిధంగా ఆ మహానుభావుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ విధమైన దుష్ట కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి సంకల్పం కనుక ఉన్నట్లయితే ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్లకుండా ఆయన అడ్డుకుంటాడు. ఆ సమయంలో ఆ స్వామి విఘ్నకారకుడు అవుతాడు. కమిషనర్ గారు విచ్చేశారు, వారికి ఆశీర్వచనం జరుగుతుంది. పశ్యదే పుత్రం పశ్యదే పౌత్రం ప్రజయా పశుభిర్మిదనేర్జాయతే యస్యేవం విరిషాగ్నిహోత్రం జిహ్వతి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ కార్తిక దామోదర ప్రసాద సిద్ధిరస్తు. రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయోస్తు. దీర్ఘాయుష్యమస్తు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని గావించింది ఈ రోజే. అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలుకుతారు కాబట్టి దీనిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు ఎవరైతే లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని తులసిని ఆరాధన చేస్తారో వారికి విష్ణు సాయుధ్యం కలుగుతుందని సాక్షాత్తు విష్ణుమూర్తే ప్రతిజ్ఞ చేశాడని పురాణ వచనం. అంతటి మహత్తరమైన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు విష్ణు అష్టోత్తరాన్ని ఇప్పుడు పఠిస్తారు. మనందరికీ కూడా ఆ పుణ్యఫలం దక్కేలా చేస్తారు. అందరూ రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పండి. అందరూ కూడా చెప్పండి. సర్వవిఘ్న, గట్టిగా చెప్పాలి. సర్వవిఘ్న హరందేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం. కొంచెం గట్టిగా చెప్పాలి. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈనాటి ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో మనం నిర్వహించేటటువంటి వృత్తి, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, వ్యవహారాది సమస్త విషయాల్లో కూడా గణపతి కృప మనకు ఉండాలని, నిర్విఘ్నంగా జరగాలని ఒక్కసారి గణపతి నామం అందరం వెలుగెత్తు చెప్దాం. చెప్పండి. స్వస్తి శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ గణేశాయ నమః. గట్టిగా స్వస్తి శ్రీ గణేశాయ నమః. మళ్ళీ మనందరం కూడా చక్కగా విష్ణు ధ్యానం చేద్దాం. అందరూ చెప్పండి. శంఖచక్ర ధరం దేవం లోకనాథం దయానిధిం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. పరమ పవిత్రమైనటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ ప్రదోషకాలంలో కార్తీక దామోదర స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడ ఉంటాడు అంటే తులసీమాత దగ్గర ఉంటాడు, బృందావనంలో. కాబట్టి ఒక్కసారి మనందరం కూడా ఆ తులసిని కూడా ధ్యానిద్దాం. అందరూ చెప్పండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం. అందరూ కూడా వాసుదేవ అనే నామాన్ని చక్కగా మనసులో స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని తిలకించండి. స్వామివారి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది. ఓం తద్విష్ణా పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదతం తద్విప్రాస విపల్యవ జాగ్రవాన్ సస్సవింధతే విష్ణోర్యత్ పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధనః ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ. తులసీధాత్రీ సమేత శ్రీ కార్తీక దామోదరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం నమో నారాయణాయ. తులసీధాత్రీ సమేత శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం నమో నారాయణాయ. తులసీధాత్రీ సమేత
కార్తీక దామోదరాయ నమః యజ్ఞోపవీతార్థం ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. ఓం నమో నారాయణాయ. తులసీధాత్రీ సమేత శ్రీ కార్తీక దామోదరాయ నమః పరిమళార్థం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆర్తితో కనుక పిలిచినట్లయితే సమస్త దుఃఖాలను హరించేటటువంటి వాడు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి మరొక్కసారి గంటిగా వాసుదేవా వాసుదేవా అందరూ చెప్పండి. తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం. చక్కగా స్వామి అర్చన జరుగుతుంది, తిలకించండి. ఓం విష్ణవే నమః. ఓం జిష్ణవే నమః. ఓం వషట్కారాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం దామోదరాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం దితిస్తుతాయ నమః. ఓం పుండరీకాయ నమః. ఓం పరానందాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరశుధారిణే నమః. ఓం విశ్వాత్మనే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కలిమలాపహారిణే నమః. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః. ఓం నరాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం హరయే నమః. ఓం హరాయ నమః. ఓం హరప్రియాయ నమః. ఓం స్వామినే నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం విశ్వతోముఖాయ నమః. ఓం ఋషికేశాయ నమః. అప్రమేయాయ నమః. ఓం ఆత్మనే నమః. ఓం వరాహాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం ధర్మేశాయ నమః. ఓం ధరణీనాథాయ నమః. ఓం ధ్యేయాయ నమః. ఓం ధర్మభృతాంవరాయ నమః. ఓం సహస్రశీర్షాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం సహస్రపాదవే నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వవిదే నమః. ఓం సర్వాయ నమః. ఓం శరణ్యాయ నమః. అందరూ నమస్కారం చేస్తూ మీరే స్వయంగా శ్రీమన్నారాయణమూర్తికి ఆ తులసీ దళాలతో అర్చన చేస్తున్నట్టుగా భావన చేయాలి. అందరూ వాసుదేవ నామాన్ని యథాశక్తిగా మీరు మానసికంగా జపిస్తూ ఉండాలి. పరమ పవిత్రమైనటువంటి తిథి ఈనాడు. ఓం యశోదాతనయాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగశాస్త్రపరాయణాయ నమః. ఓం రుద్రాత్మకాయ నమః. ఓం రుద్రమూర్తయే నమః. ఓం రాఘవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అతుల తేజసే నమః. ఓం దివ్యాయ నమః. ఓం సర్వపాపహరాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం అమిత తేజసే నమః. ఓం దుఃఖనాశనాయ నమః. ఓం దారిద్ర్యనాశనాయ నమః. ఓం దౌర్భాగ్యనాశనాయ నమః. ఓం సుఖవర్ధనాయ నమః. ఓం సర్వసంపత్కరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మహాపాతకనాశనాయ నమః. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి అమోఘం. గట్టిగా చెప్పాలమ్మా, మన ప్రార్థన ఇది స్వామికి. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం శ్రీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రునా పరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ట భయేషు చ. వాసుదేవా 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 మానోహికం సే జాతవేద కామశ్వం పురుషం జగతు అభిప్రదగ్నాగహిశ్రియామః పరిపాదయ. శ్రీ తులసీధాత్రీ సమేత కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. జై బలో లక్ష్మీనారాయణ భగవానకి. ఈ కార్తీక మాసంలో ఏమేం చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది, ఎటువంటి పూజలు వ్రతాలు చేస్తే మనం చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి అని ప్రముఖ ప్రవచనకర్త శ్రీ నోరి నారాయణమూర్తి గారు వారి ప్రవచనం ద్వారా ఇప్పుడు మనకు తెలియజేస్తారు. భక్తి శ్రద్ధలతో విందాం. పరమ పుణ్యమైనటువంటి కార్తీక మాస పర్వదినములలో శక్తివంతమైనటువంటి ద్వాదశి రోజున పరమేశ్వరుని నారాయణుని అర్చించే దివ్యమైనటువంటి రోజున అందరూ ఇలా నమస్కారం చేయండి. పెద్దగా ఒక్కసారి ఓం నమః శివాయ. ఎందుకంటే పుణ్యమిక ఏదీ లేదు. చేతులు పైకి ఎత్తండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. కోటి రెట్లు పుణ్యం ఇవేళ మనకు లభ్యమవుతుంది. ఈశ్వర ధ్యానం, నారాయణ ధ్యానం చేసి కార్తీక మాసములో చేయవలసినటువంటి విధులేమిటి, కార్తీక మాసము అంటే ఏమిటి, కొన్ని విశేషములు ఈ రోజున చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా కార్తీక మాసంలో ప్రదోష సమయంలో ఆలయాలలో ఇళ్లలో కానీ ఎవరైనా పూజంతా అయిన తర్వాత ఇలా పురాణం చెబుతూ ఉంటే వినాలి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియచేశారు. కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది గనకనే దీనికి కార్తీక మాసం, అగ్నికి సంబంధించినటువంటి మాసం కనుకనే ఈ పుణ్యమైనటువంటి పంచాయతనములను అర్చించిన ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరం పంచాయతన దేవతలను ఎంతమంది శ్రోత్రియులు ఆరాధించినా మొట్టమొదటగా ఏ పూజ ప్రారంభించినా దీపం జ్యోతి వెలిగించకుండా ఏ కార్యములు చేయరాదు. అలాంటి దీపమునకు సంబంధించిన పుణ్యమైనటువంటి మాసమే కార్తీక మాసం. అమోఘమైనటువంటి శక్తిని కలిగించేటువంటి మాసం. ఈ మాసంలోనే ఇందాక పెద్దలు రోజు చెబుతున్నట్లుగా స్నానం, దీపం, దానం, స్నానం స్నానం స్నానమని పదే పదే అంటున్నారే, రోజు మేము స్నానం చేయటం లేదా అని జనక మహారాజు అడిగాడు వశిష్ఠుల వారిని. ప్రత్యేకించి ఈ మాసంలోనే దేనికి చెబుతున్నారు స్వామి? జ్ఞాన గురువేమో జనక మహారాజుకి జ్ఞాన గురువేమో అష్టావక్రుడు అని పేరు కలిగిన మహర్షి, బోధ గురువేమో వశిష్ఠుల వారు. ధర్మ సందేహాలన్నీ తీరుస్తున్నాడు వశిష్ఠ మహర్షి కార్తీక మాసంలో అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ. ఈ పుణ్యమైనటువంటిది వినండి, సకల సంపదలు కలుగుతాయి. ఇప్పుడు నేను ఒక పద్యాన్ని చదువుతున్నాను. ఈ పద్యం అందరూ ఇంటికి వెళ్ళి బట్టి పట్టాలి. చాలామందికి వచ్చు మీ ఊళ్ళో. ఈ పద్యాన్ని వినడం చేతనే మీ పిల్లలు, ఇల్లు అన్నీ కూడా దినదిన ప్రవర్ధమానమై ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యములతో కలకలలాడతాయి. బలిచక్రవర్తికి మహానుభావుడు 3 అడుగులు దానం చేశాడు. ఆ సమయంలో 2 చేతులు పైకి ఎత్తి దండం పెట్టండి, మహానుభావుడు పెరుగుతూ ఉన్నాడు. ఇంతింతయీ వటుడింతయై మరియు తానింతయీ నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువుని పైనంతై మహార్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. పెద్దగా నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం నమో నారాయణాయ. అలా పెరిగినప్పుడు ఆ బలిచక్రవర్తిని పాతాళలోకములోకి పంపుతున్నప్పుడు 3 అడుగులతో మహానుభావుని అడిగాడు బలిచక్రవర్తి. ఏమని? నేను నీకు 3 అడుగులు దానం చేశాను స్వామి. స్వామి నాకు 3 వరాలు ఇవ్వండి స్వామి. నారాయణ. తథాస్తు, నీకు ఏ వరం కావాలో కోరుకో స్వామి. మొట్టమొదటిగా దీపావళి పండగ రోజున ఎవరైతే దీపాలన్నీ వెలిగించి ఆ దీపానికి నమస్కారం చేస్తారో వాళ్ళకి దరిద్రం అనేటువంటిది లేకుండా చేయి. నేను ఆ రోజున వస్తాను. ఆ రోజున వాళ్ళ ఇళ్లల్లోనే ఉంటాను. మర్నాడు తెల్లవారుజామున ఏ ఇళ్లలో తెల్లవారుజామున లేచి దివ్యమైనటువంటి స్నానం చేసి కార్తీక స్నానము చేసి ఎవరైతే కళకళలాడుతూ ఆ నారాయణ హరహర నామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి అష్టైశ్వర్య భోగభాగ్యములే కాదు సకల పాపము నుండి విముక్తి చెందించేటువంటి నేను దగ్గర ఉండి చేసే అవకాశాన్ని నాకు కలిగించు స్వామి. ఇక 3వ నాడు 3వ వరం ఏమిటి అంటే భోగి. భోగి పండగ నాడు ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి. భోగి పండగ నాడు ప్రతి గృహం ముందు ముగ్గులు ఉండాలి. ప్రతి
భోగి పండగ నాడు శుభ్రమైనటువంటి దుస్తులు ధరించాలి. ఆ దివ్యమైనటువంటి ఆనందంతో ప్రకాశిస్తే ఆ ఇంటిని కళకళలాడేటట్టు చెయ్యమని 3 వరాలు కోరాడు. ఆ దివ్యమైనటువంటి మొట్టమొదటి పండగయే పుణ్యమైనటువంటిది బలిపాడ్యమి. ఇక రెండవది భగినీ హస్త భోజనం. ఆ రోజున చెయ్యకపోతే ఇక్కడ ఆడవాళ్ళందరూ ఉన్నారు, మీ అన్నయ్యలని మీ తమ్ముల్ని పిలవండి పిలవండి పిలవండి. అన్నయ్యా రా, తమ్ముడు రా, కమ్మగా భోజనం పెట్టండి. మీ చేతుల మీదుగా క్యాటరింగ్ కాకుండా మీ చేతుల మీదుగానే ఎవరైతే వండి సోదరుడికి పెడతారో, యమున వరం కోరింది యమధర్మరాజుని, ఎవరైతే సోదరి చేతి మీదుగా అన్నయ్య అన్నం తింటాడో అన్నయ్య గౌరవించాలి. ఆ సమయంలో చెల్లెలకి గాజులు ఇవ్వాలి, చెల్లెల్ని గౌరవించాలి. తండ్రి తర్వాత తండ్రి అంతవాడు. ఆ రోజున చేస్తే నరకం అనేటువంటిది లేకుండా చెయ్యమని మహానుభావుడు చెప్పిన పుణ్యమైనటువంటిదే కార్తీక మాసం. ఎవరు కూడా పదవి ఎక్కువని గర్వించకండి, విద్య ఎక్కువగా ఉన్నదని గర్వించకండి, అందగత్తెను అని గర్వించకండి. వినయం, విధేయత, భగవద్భక్తి దివ్యమైనటువంటిది. పాప భీతి, సంఘ నీతి, దైవ భక్తి, దేశభక్తి ఉండాలి మానవులందరికీ. దైవ భక్తి, పాప భీతి, సంఘ నీతి, దేశభక్తి ఉండాలి. కానీ ఆ మదంతో, ధన మదంతో మాలను ఎప్పుడైతే విసిరివేశాడో ఆ ఏనుగు మెళ్ళలో పడగానే ఏనుగు అలా హులిక్కిపడి ఆ మాలను కసకస కసకస కస తొక్కివేసింది. దూర్వాసుని కోపం వచ్చి, ఓరి ఇంద్ర 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 ఇంద్ర, అహంకారమా? విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి ప్రసాదాన్ని ఇస్తే ఇంత అహంకార పూరితుడవై ధనమదాంధుడవై ఉన్నావా? కాబట్టి నీ సంపదంతా నశించుగా కాని శపించాడు. దేవేంద్రుడు దరిద్రుడైన అడవుల పాలైనాడు, ఏడ్చాడు. అప్పుడు నారాయణ దగ్గరికి వెళ్ళి వేడుకుంటే, లక్ష్మీదేవిని ప్రార్థించమంటే, లక్ష్మీదేవిని గురించి తపస్సు చేస్తే, అమ్మా లక్ష్మీదేవి పొరపాటు జరిగింది తల్లి క్షమించమని ప్రార్థించాడు. అందుకనే చేతిలో నుంచి జారి 500 రూపాయల కాగితం పడ్డా, రూపాయి బిళ్ళ కింద పడ్డా వెంటనే తీసుకొని కళ్ళకద్దుకోండి. దుర్వ్యసనాలకు అలవాటు పడకండి. ధనాన్ని దానం చేస్తే పెరుగుతుంది. అందుకనే కార్తీక మాసంలో దానం. ఎవడైతే ధనాన్ని గౌరవించి ఆనందించి ధర్మకార్యాలకు వినియోగిస్తాడో అతనికి 7 తరాల వరకు లక్ష్మీదేవి వాళ్ళ ఇంట స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం పలుకుతున్నాయి. ఈ కార్తీక పౌర్ణమి నాడు నరక యాతనలుండవు, అష్టైశ్వర్య భోగభాగ్యములతో కలకలలాడతారు. ఇలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఈ ఆశయాలతో ఈ కార్తీక దామోదరుని దివ్య అనుగ్రహమంతా మీకు కలగాలి అని, ఈశ్వరుని కృప కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తి. విశాఖపట్నం అంటే కేవలం అలల సవ్వడులు మాత్రమే కాదు, ఆ సింహాచలం కొండపై ఉన్న సింహద్రప్పన్న కటాక్షం, సంపత్ వినాయకుని సన్నిధి, అలాగే కనక మహాలక్ష్మమ్మ అనుగ్రహం, ఇవన్నీ విశాఖపట్నానికి నిండుగా మెండుగా ఉన్నాయి. అందుకే ఈరోజు మనం ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మరి మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు వారి సూచనలను అనుసరిస్తూ మనందరం కలిసి ఇప్పుడు మనం సామూహిక దీపారాధన చేసుకుందాం. తదనంతరం దీపలక్ష్మి పూజ గావించుకుందాం. అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతారస్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతర్హితస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ కార్తీక దామోదర దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అందరూ ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, మా అందరూ వినాలి శ్రద్ధగా, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ, ఈ విశాఖపట్నంలో కొలువై కోరిన భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్నటువంటి తల్లి శ్రీమాత సకల సద్గుణోపేత కనక మహాలక్ష్మిని మనం ఒక్కసారి ధ్యానించి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరూ 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్పండి, మహాలక్ష్మి. గట్టిగా చెప్పాలి, అమ్మవారికి వినపడాలి. చెప్పండి, మహాలక్ష్మి సువర్ణాభాం ధనధాన్య ప్రదాయిని విశాఖపట్న సామ్రాజ్ఞి వందే భక్తిపూర్వకం శ్రీ కనక మహాలక్ష్మి సౌమంగళ్య ప్రదాయిని విశాఖపట్న సామ్రాజ్ఞి నవమి భక్తిపూర్వకం. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో
కొలువైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరిపూర్ణావతారమైనటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఒక్కసారి ధ్యానిద్దాం. అందరూ గట్టిగా చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యో నమామ్యహం నారసింహాయ నమః. గట్టిగా చెప్పాలి. సింహాచలం కొండపైన ప్రతిధ్వనించాలి. నారసింహాయ నమః. మరొకసారి నారసింహాయ నమః. ఇంకొకసారి గట్టిగా నారసింహాయ నమః. భూమిర్భూమ్నాథ్యో ఇది భూమిం నమస్కృత్య. అందరూ కూడా మీరు చక్కగా దీపారాధన చేసినటువంటి మీ ముందున్నటువంటి ఆ భూమిని 2 చేతులతో తాకి కళ్ళకద్దుకొని నమస్కారం చేయండి. నుదుట మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ మీరు అలంకరించుకొని మీ పక్కన ఉన్నటువంటి సర్వమంగళా స్వరూపిణి అయినటువంటి సువాసిని మూర్తికి అలంకరించండి. వారు కూడా మీకు అలంకరిస్తారు. కన్యకామణులు ఉన్నట్లయితే వాళ్ళను బాలాత్రిపుర సుందరిగా భావించి ఆ అమ్మవారికి ఆ కుంకుమను ఇచ్చినట్టుగా భావన చేసి వారికి ఆ కుంకుమ అలంకరించండి. సుమంగళీర్యం ధౌరవాకం సభేరపశ్యదా అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చత ప్రార్చత. 2 అక్షతలు దీపపాత్ర దగ్గర వేసి ఆ ప్రమిదలను తాకండి. ఆ దీపపాత్రను తాకండి. ఘృతం వా తైలం వా నిక్షిప్య. ఒక చిన్న వత్తిని తీసుకొని దాన్ని వెలిగించి ఆ వత్తి సహాయంతో ప్రధానమైనటువంటి వత్తిని వెలిగించండి. అందులో ఉన్నటువంటి ఒక వత్తిని వెలిగించి ఆ వత్తి సహాయంతో ఆ దీపాన్ని వెలిగించండి. వెలిగిస్తూ గణపతిని, అదేవిధంగా మీ ఇష్టదేవతలను, కార్తీక దామోదరుణ్ణి, ఇవాళ మనందరి పూజలు అందుకున్నటువంటి తులసీధాత్రి సమేత శ్రీమన్నారాయణ మూర్తిని మనస్సులో ప్రార్థిస్తూ మీ తల్లిదండ్రులను, మీ గురువులను, ముఖ్యంగా స్త్రీమూర్తులకు, సువాసినీమూర్తులకు పతియే ప్రత్యక్ష దైవం కనుక వారు కూడా మీ ప్రక్కన ఉండి ఈ పుణ్యకార్యంలో వాళ్ళు మీతో భాగస్వాములు అవుతున్నట్టుగా భావన చేసి మీకు సమస్త శుభాలను కూడా దీపలక్ష్మి ప్రసాదించాలని మనస్సులో స్మరిస్తూ సంకల్పపూర్వకంగా ఆ ప్రధాన దీపాన్ని వెలిగించండి. ఓం ఉత్తేప్యస్వజాత వేదో భగ్నం నిరుద్ధం మమ పశురుష్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణచరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమరపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆ దీపానికి కుంకుమ అలంకరించి, మీరు వెలిగించినటువంటి దీపానికి కుంకుమ అలంకరించి 2 అక్షతలు వేసి దీపలక్ష్మిని అందరూ కూడా ధ్యానించండి. మీరు వెలిగించినటువంటి దీపం, చక్కని దీపం చిక్కని చీకట్లను ఏ విధంగా అయితే పారద్రోలుతుందో అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలను, దారిద్ర్యాన్ని అన్నిటినీ కూడా చక్కగా హరించి మన జీవితాల్లో వెలుగులు నింపాలని, వెలుగులు పంచాలని అందరూ కూడా శ్రీమాత్రే నమః అనే నామాన్ని స్మరిస్తూ కొన్ని నిమిషాల వరకు నమస్కార ముద్రలో అందరూ కూడా దీపలక్ష్మిని ధ్యానించండి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర
దేవతా స్వరూపిణి అయినటువంటి దీపలక్ష్మిని చక్కగా మనందరం కూడా మన ముందు ఆవాహన చేసుకున్నాం. ఆ తల్లికి యథాశక్తి ఉపచారాలతో అందరం కూడా పూజ చేద్దాం. సక్తుమివతత వినాపనంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రేషా లక్ష్మీర్నిహితాధివాచి ఉన్నతో భవతి సాహస్రేవా ఏషా లక్ష్మీ యదున్నతో లక్ష్మీయైవ పశూనవరుంధే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీ దీపలక్ష్మీదేవ్యై నమః. 2 అక్షత్ర వేసి నమస్కారం చేయండి. దీపలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. లం పృథ్వీదత్తాత్మికాయై దీపలక్ష్మీ నమః. గంధం పరికల్పయామి. అక్షత్ర వేసి నమస్కారం చేయండి. గంధం పరికల్పయామి నమః. హం ఆకాశదత్తాత్మికాయై దీపలక్ష్మీ నమః. పుష్పం పయామి పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్మికాయై దీపలక్ష్మీదేవ్యై నమః. ధూపం పరికల్పయామి నమః. రం తేజస్తత్వాత్మికాయై దీపలక్ష్మీదేవ్యై నమః. దీపం పరికల్పయామి నమః. మీ కుడి చేతి వైపునటువంటి అమ్మవారికి నివేదన చేయడానికి ఏర్పాటు చేసిన పదార్థం ఆ ఖండ శర్కర మీద కొద్దిగా నీళ్లు చల్లి దీపం మీద పడకుండా నీళ్లు చల్లి అమ్మవారికి నివేదన చేయండి. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. దీపలక్ష్మీదేవ్యై నమః. అవసరార్థం ఖండ శర్కర నివేదయామి. అక్కడి నుండి చేయి చూపిస్తూ అమ్మవారికి నివేదన చేయండి. ప్రాణాత్మనే నమః. అపానాత్మనే నమః. వ్యానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. సమానాత్మనే నమః. మధ్యే మధ్యే స్వాదోదకం సమర్పయామి. 2 అక్షత్ర వేసి నమస్కారం చేయండి. సంసర్వదత్తాత్మికాయై దీపలక్ష్మీదేవ్యై నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఒక్కసారి అమ్మకు శిరస్సు వంచి నమస్కరించండి. ఇప్పుడు దీపాన్ని వెలిగించి ఆ దీపలక్ష్మికి కూడా మనం పూజ చేశాం. ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపచారాలు చేసినా తప్పకుండా పూజ పూర్తయిన తర్వాత మనం శిరస్సు వంచి ఆ దేవతకు నమస్కారం చేయాలి. ఎందుకు ఈ విధంగా చేయటం అంటే సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలలోకెల్లా ఉత్తమాంగంగా చెప్పబడేది మన శిరస్సు. అది దేనికి సంకేతం అంటే అహంకారానికి సంకేతం. కాబట్టి అందరూ కూడా చక్కగా 2 చేతులు జోడించి నమస్కారం చేసి ఒక్కసారి అమనామని చెప్పండి గట్టిగా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం భవం భవానీ సహితం నమామి. శివునితో ఉన్నటువంటి ఆ భవానీ మాతకు కూడా నమస్కరిస్తూ వారిద్దరూ వేరు కాదు, ఒకటే. శక్తి శాంతి రెండూ కలిస్తేనే దైవత్వం ఉంటుంది అనే జ్ఞానం మనకు ప్రసాదించాలి ఆ పార్వతీ పరమేశ్వరులని కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు ఇప్పుడు ఆ కార్తీక దామోదరులకు నక్షత్ర హారతిని అందించి చివరిగా శాంతి వచనాలు పలుకుతారు. అందరూ నమస్కారం చేస్తూ తిలకించండి నక్షత్ర హారతిని. మారోహికంసే జాత వేదో కామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహిశ్రియా మహాపరిపాదయా శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం సింహశైల నివాసాయ సింహసూకర రూపిణే శ్రీవరాహ సింహాయ సింహాద్రీషాయ మంగళం చందనాంకిత గాత్రాయ పోత్రిణే పరమాత్మనే శ్రీవరాహ సింహాయ సింహాద్రీషాయ మంగళం. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. నక్షత్రహారతిం దర్శయామి. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. అందరూ 2 చేతులెత్తి వాసుదేవ వాసుదేవ వాసుదేవ. మహామంగళ స్వరూపుడైనటువంటి మాధవునికి మహామంగళ హారతి కర్పూర హారతిని అందజేస్తూ ఉన్నారు. చక్కగా తిలకిద్దాం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానయతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయోస్తేజో దధాతి. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. అందరూ గట్టిగా 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విశాఖపట్నం మహిళామణులకు, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి, అగ్నిమాపక శాఖ వారికి, వాలంటీర్లకు,
ఈ కార్యక్రమం నిర్వహించుకోవటానికి మనకి ఈ స్థలాన్ని కేటాయించినటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బుల్లయ్య కాలేజ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ. అక్కడ అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షతలు మీరందరూ కూడా కళ్ళకద్దుకొని శిరస్సున ధరించండి. దానితో పాటు పూజ చేసిన అక్షతలు మీ కొంగున ముడివేసుకొని తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి మీ భర్త గారికి ఇచ్చి వారి దగ్గర మీరు ఆశీర్వచనం తీసుకోండి. మీ పిల్లలకు కూడా అక్షతలు వేయండి. అమ్మవారికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని ఇంటికి కూడా తీసుకువెళ్ళండి.